అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నిర్మల కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇది జనవరి 26వ తేదీన జరిగినటువంటి వేడుకలండి మా పాఠశాలలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. కాకపోతే నేను మీకు చాలా లేట్‌గా అయితే నేను ఇది పోస్ట్ చేస్తున్నానండి. దానికి నేను చాలా 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 సారీ చెప్తున్నానండి మీ అందరికీ. కొన్ని కారణాల వలన ఈ వీడియో నేనైతే లేట్‌గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. దానికి మీరు ఏమీ అనుకోకుండా ఈసారికి నన్ను ఇలా క్షమించేస్తారని నేనైతే అనుకుంటూ ఉన్నానండి. ఇక్కడ చూడండి, ఇంకా ఉదయాన్నే వెళ్తూనే మా స్కూల్‌లో ఇంకా రిపబ్లిక్ డే వేడుకలైతే స్టార్ట్ అయ్యాయి. ఈ విధంగా ప్రార్థనతో మొదలయ్యి తర్వాత ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిందండి. తర్వాత మేమంతా ఇంకా అక్కడ సమావేశం అయ్యాము. పిల్లలందరూ ఇంకా ఇక్కడ మేమైతే అందరం ఇలా కలిసినప్పుడు ఖచ్చితంగా మేమైతే ఫొటోస్ తీసుకుంటామండి. లేడీస్ స్కూల్ కదా, గర్ల్స్ హై స్కూల్ కదా, ఇలాగే ఉంటుందన్నమాట. లేడీస్ స్టాఫ్ ఎక్కువ ఉంటారు. ఇంకా అందరూ పిల్లల స్పీచెస్, తర్వాత టీచర్స్ స్పీచెస్, తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది అయితే వచ్చారండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మాతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ మా పీఈటీ మేడం, మా హెచ్ఎం సారు, ఇంకా మేమంతా ఇలా సైడ్ కూర్చొని ఉన్నాము. ఇక మా పీఈటీ మేడం గురించి అయితే చెప్పాలంటే ఇంకా అసలు చాలా 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 చెప్పాలండి. ఎందుకు అని అంటే చాలా డెడికేటెడ్ టీచర్ అండి మా మేడం. చాలా అసలు సూపర్ అంటే సూపర్ మా పీఈటీ మేడము. ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా అది ఎంత సక్సెస్ఫుల్ చేస్తారంటే ఇంకా అది మేము చెప్పలేమన్నమాట. మేము ఎవ్వరము కూడా ఇన్వాల్వ్ అవ్వకపోయినా తను ఒక్కరే తన ఒంటి చేతితో ఆ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేసేస్తారనమాట. అంతటి డెడికేటెడ్ టీచర్ అనమాట మా పీఈటీ మేడము. ఏ ప్రోగ్రామ్ జరిగినా, ఇలాంటి ఏ నేషనల్ ఫెస్టివల్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా మేడం పాత్ర అనేది మెయిన్గా ఉంటుంది అనమాట మా స్కూల్లో. పిల్లల స్పీచెస్ దగ్గర నుంచి సాంగ్స్, డ్యాన్స్ అన్నీ కూడా చూసుకుంటారు మేడము. మా పిల్లలు కూడా అంతే యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేస్తారండి. డ్యాన్స్లు అన్నా సరే, తర్వాత వచ్చి ఇక ఏదైనా సరే తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటారు. ఇక్కడ చూడండి, ఇలా నేషనల్ లీడర్స్ యొక్క వేషాలు ఇలా వేసుకొని గెటప్స్ వేసుకొని వస్తారనమాట. తర్వాత భరతమాత, ఇలా రకరకాలుగా వాళ్ళు రకరకాల విన్యాసాలు అయితే చేస్తారనమాట మా వాళ్ళు. ఒకసారి మీ అందరి కోసం నేను ఇవన్నీ అయితే మా స్కూల్లో జరిగాయి. ఇక్కడ పిల్లలు అయితే కొంచెం తక్కువే వచ్చారండి. ఆ రోజు సండే కాబట్టి అసలు చాలా తక్కువ వచ్చారు పిల్లలు అయితే. లేకపోతే మా గ్రౌండ్ అయితే ఫుల్గా నిండిపోతుంది అనమాట. ఎందుకంటే మాది 1100 ఉన్నారనమాట స్ట్రెంత్. అంత పెద్ద స్కూల్ మాది. ఇక చూడండి, ఒకసారి ఇవన్నీ కూడా మీకోసం నేను చూపిస్తాను. ఇక్కడ మా పిల్లలు ఏమేం చేశారు అనేది ఒకసారి అయితే మీరు కూడా వీక్షించండి మాతో పాటుగా. ఓకేనా? థ్యాంక్ యూ అండి. చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్